హాయ్ ఫ్రెండ్స్, అమెరికా టారిఫ్ల విషయంలో ఇప్పుడు సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయి. ఒకవైపు అమెరికా కోర్టు ట్రంప్ విధించిన టారిఫ్లను చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చింది. మరోవైపు బ్రోకరేజ్ సంస్థ నొమురా నవంబర్ నెలలో అమెరికా భారత్పై విధించిన 25% టారిఫ్ను తొలగిస్తుందని చెబుతోంది. అంతేకాదు, రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ డిసెంబర్లో భారత్కు రానున్నారు. ఇది ఖరారైంది. ఇంకా రష్యా భారత్లో జరిగే ఎయిర్ షోకు తమ శక్తివంతమైన బాంబర్ ఎయిర్క్రాఫ్ట్కు తీసుకొచ్చి భారత్కు ఆఫర్ చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో ఒక్కొక్కటిగా స్పష్టంగా చర్చించుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు తప్పక చూడండి. అమెరికా ఫెడరల్ అపీల్స్ కోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ విధించిన చాలా టారిఫ్లు చట్టవిరుద్ధమని. ట్రంప్ ఈ టారిఫ్లను ఎమర్జెన్సీ అధికారాల కింద విధించారు. అయితే ట్రంప్ ఉపయోగించిన 1977 ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్ IEEPA 7/4లో టారిఫ్లు విధించే అధికారం లేదని కోర్టు తీర్పులో స్పష్టం చేసింది. ఈ చట్టం సాధారణంగా ఆర్థిక ఆంక్షలు విధించడానికి లేదా ఆస్తులను ఫ్రీజ్ చేయడానికి ఉపయోగిస్తారు. కానీ ట్రంప్ అమెరికా ట్రేడ్ లోటు, డ్రగ్స్ సమస్యను జాతీయ ఎమర్జెన్సీగా చూపించి టారిఫ్లు విధించారు. కానీ కోర్టు ఈ వాదనను తిరస్కరించింది. ఈ చట్టంలో టారిఫ్ లేదా ట్యాక్స్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదని స్పష్టం చేసింది. అందుకే ప్రెసిడెంట్కు ఈ బహానాతో టారిఫ్లు విధించే అధికారం లేదు. ట్రంప్ ఏప్రిల్లో రెసిప్రోకల్ డ్యూటీలు, ఫిబ్రవరిలో చైనా, కెనడా, మెక్సికోపై ప్రత్యేక ఛార్జీలు విధించారు. ఈ తీర్పు ఆ టారిఫ్లకు వర్తిస్తుంది. అయితే స్టీల్, అల్యూమినియం టారిఫ్ల మాత్రం మారవు, ఎందుకంటే అవి వేరే చట్టం కింద వచ్చాయి. ఈ తీర్పు తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో కోపంగా స్పందించారు. ఈ టారిఫ్లు తొలగిస్తే అమెరికాకు విపత్తు అవుతుందని, తన టారిఫ్లతో అమెరికా పరిశ్రమలు బలపడ్డాయని, జాతీయ భద్రత కూడా సురక్షితమైందని అన్నారు. వైట్ హౌస్ కూడా ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళుతుందని, అక్కడ గెలుస్తామని చెబుతోంది. ఈ తీర్పు ట్రంప్ విధానాలపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తింది. విపక్ష డెమోక్రాట్లు, కొందరు చిన్న వ్యాపారులు కోర్టులో వాదించారు. రాజ్యాంగం ప్రకారం టారిఫ్లు విధించే అధికారం కాంగ్రెసుకి అని, ప్రెసిడెంటుకు అది పరిమితంగానే ఉంటుందని, ట్రంప్ తన అధికారాలను దాటారని గతంలో న్యూయార్క్, వాషింగ్టన్ కోర్టులు కూడా ఇలాంటి తీర్పులే ఇచ్చాయి. ట్రంప్ కాలంలో నియమితులైన ఒక జడ్జి కూడా ప్రెసిడెంట్ హద్దులు దాటారని అంగీకరించారు. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళుతుంది. అక్కడి నుంచి అమెరికా ప్రెసిడెంటుకు ఎంత అధికారం ఉండాలి అనే దానిపై చివరి తీర్పు వస్తుంది. ఈ తీర్పు ట్రంప్ రాజకీయాలను మాత్రమే కాదు, అమెరికా ట్రేడ్ పాలసీని కూడా కదిలించవచ్చు. సుప్రీంకోర్టు కూడా IEEPA కింద టారిఫ్లు విధించకూడదు అని చెబితే భవిష్యత్తులో ఏ ప్రెసిడెంట్ అయినా ఈ చట్టంతో ట్రేడ్ వార్ ప్రారంభించడం అసాధ్యమవుతుంది. టారిఫ్ నిర్ణయాలను కూడా మార్చాల్సి వస్తుంది. బ్రోకరేజ్ సంస్థ నొమురా అంచనా ప్రకారం ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగదు. రష్యా సంబంధిత విషయంలో భారత్పై విధించిన 25% అదనపు టారిఫ్ నవంబర్ వరకు మాత్రమే ఉంటుందని, తరువాత అమెరికా భారత్ ఒప్పందంతో ఈ జరిమానా ఎత్తివేయబడుతుందని చెబుతోంది. అయితే 25% రెసిప్రోకల్ టారిఫ్ మాత్రం 2026 ఆర్థిక సంవత్సరం అంటే మార్చి 2026 వరకు కొనసాగుతుందని. అంటే కొంత ఉపశమనం వచ్చినా భారత ఎక్స్పోర్టర్లకు అమెరికా మార్కెట్లో మరికొన్ని సంవత్సరాలు పోటీ కఠినంగానే ఉంటుందని. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం 3 దిశల ప్రధాన కార్యాచరణను రూపొందించింది. మొదటిగా 2.5 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ను ప్రారంభించనున్నారు. దీనిలో ఎక్స్పోర్టర్లకు తగ్గుమ వడ్డీ రేట్ల రుణాలు, క్రెడిట్ గ్యారంటీ, బ్రాండింగ్ నాణ్యత ప్రమాణాల్లో సహాయం అందిస్తారు. ఆ తరువాత GST స్లాబ్లను సరళీకరిస్తున్నారు. కొత్త ఆదాయపు పన్ను బిల్లు తీసుకొచ్చారు. జన్ విశ్వాస్ బిల్లు ద్వారా చిన్న నేరాలను డీక్రిమినలైజ్ చేస్తున్నారు. అంతేకాదు, ₹1,00,000 కోట్ల ఉద్యోగ సృష్టి పథకం ద్వారా యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నారు. అమెరికాపై ఆధారపడటం తగ్గించడానికి భారత ప్రభుత్వం యూరోపియన్ యూనియన్, ఆసియా, ఓమన్, చిలీ లాంటి దేశాలతో వేగంగా ట్రేడ్ ఒప్పందాలు చేస్తోంది. పశ్చిమాసియా, ఆఫ్రికాలోని 50 కీలక దేశాలతో కొత్త ఎక్స్పోర్ట్ అవకాశాలను అన్వేషిస్తోంది. అలాగే చైనా, రష్యాతో సంబంధాలను బలోపేతం చేస్తూ అమెరికా ఒత్తిడిని సమతుల్యం చేస్తోంది. అంటే కోర్టు ఏ తీర్పు ఇచ్చినా, అమెరికా టారిఫ్లను ఎత్తివేసినా లేకపోయినా భారత్ తన సన్నాహాలను గట్టిగా చేస్తోంది. ఇక రష్యా నుంచి వస్తున్న వార్త గురించి మాట్లాడితే, రష్యా తన అత్యంత శక్తివంతమైన స్ట్రాటజిక్ బాంబర్ టుపోలెవ్ Tu-160 వైట్ స్వాన్ను భారత్కు చూపించడానికి ఆఫర్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ విమానాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద, అతి వేగవంతమైన సూపర్సోనిక్ బాంబర్గా పిలుస్తారు. రష్యా భారత వాయుసేనకు ఈ బాంబర్ను కొనుగోలు చేయడానికి లేదా లీజ్పై తీసుకోవడానికి ప్రతిపాదించింది. కొత్తగా తయారైన Tu-160Mను తీసుకోవచ్చు లేదా
పాత ఎయిర్ ఫ్రేమ్లను అప్గ్రేడ్ చేసి తీసుకోవచ్చని చెబుతోంది. ఈ విమానం గొప్పతనమేంటంటే దీని రేంజ్ 12,000 కిలోమీటర్లు, 40 టన్నుల పేలోడ్ మోసుకెళ్లగలదు. మ్యాక్ 2 స్పీడ్తో ఎగురుతుంది. అంటే రీఫ్యూలింగ్ లేకుండానే 1000 కిలోమీటర్ల దూరంలో స్ట్రైక్ మిషన్లు చేయగలదు. TU-160M బలం దాని ఆయుధ వ్యవస్థలో ఉంది. 12 లాంగ్ రేంజ్ క్రూజ్ మిసైల్స్ మోసుకెళ్లగలదు. వాటిలో న్యూక్లియర్ సామర్థ్యమున్న K-101, 102 మిసైల్స్ కూడా ఉన్నాయి. రష్యా హామీ ఇచ్చింది, భారత్ కావాలంటే ఈ విమానంలో బ్రహ్మోస్ మిసైల్స్ను ఇంటిగ్రేట్ చేసుకోవచ్చని. ఊహించండి, TU-160M బ్రహ్మోస్తో ఎగిరితే శత్రు సరిహద్దులకు దూరంగా ఉండి 600 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి స్ట్రైక్ చేయగల సామర్థ్యం భారత్కు వస్తుంది. అయితే ఈ ఆఫర్తో సవాళ్లు కూడా ఉన్నాయి. అందులో మొదటిది ఖర్చు. ఒక బాంబర్ ధర $160 నుంచి $300 మిలియన్ వరకు ఉంటుందని అంచనా. 2 నుంచి 4 బాంబర్లు తీసుకున్న $500 మిలియన్ నుంచి $1 బిలియన్ ఖర్చవుతుంది. అంతేకాదు, వాయుసేనకు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్, పొడవైన రన్వేలు, బలమైన హ్యాంగర్లు, పైలట్ శిక్షణ కోసం భారీ పెట్టుబడి అవసరం. రెండో సవాలు రాజకీయం. రష్యాపై ఉక్రెయిన్ యుద్ధం, పాశ్చాత్య ఆంక్షల ప్రభావం ఉంది. భారత్, అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్తో రక్షణ ఒప్పందాలు చేస్తోంది. రష్యా నుంచి ఇంత పెద్ద బాంబర్ తీసుకుంటే అమెరికా అసంతృప్తి, కాక్సా లాంటి చట్టాల ప్రమాదం పెరుగుతుంది. అయినా ఒక రకంగా చూసుకుంటే ఈ ఆఫర్ భారత్కు చాలా కీలకం. చైనా వద్ద H-6 బాంబర్ ఉంది. H-20 స్టెల్త్ బాంబర్పై పనిచేస్తోంది. పాకిస్తాన్ తన మిసైల్ సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటుంది. ఇలాంటి సమయంలో TU-160M లాంటి విమానం భారత్కు వస్తే శక్తి సమతుల్యతను పూర్తిగా మార్చేస్తుంది. అందుకే ఈ బాంబర్ భారత్లో జరిగే తదుపరి ఎయిర్ షోలో ప్రదర్శనకు రానుంది. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ డిసెంబర్లో భారత్కు రానున్నారు. ఈ సందర్భంగా రష్యాతో పలు రక్షణ ఒప్పందాలు కుదరమున్నాయి. అమెరికాతో భారత్ దూరమవుతున్న ఈ సమయంలో రష్యాతో పెద్ద ఆయుధ ఒప్పందాలు కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ డీల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? దీనిపై మీ అభిప్రాయమేంటో మాకు కామెంట్ చేసి తెలపండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అన్ని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.